మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 3 రకాలుగా విభజించబడింది: చరిత్ర, ప్రస్తుతం, భవిష్యత్తు. అలాగే మనము న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన చూసుకుంటే మొదటి 5 సువార్తలు, తర్వాత అపోస్తల కార్యము, ఈ 5 పుస్తకాలు మనకి చరిత్ర కిందకి వస్తుంది. అంటే యేసు ప్రభు ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ఎక్కడున్నారు, ఏం అద్భుత కార్యాలు చేశారు, ఆయన బోధన ఏంటి, ఆయన ఎలా చనిపోయారు, అదంతా చరిత్ర కదా. అదంతా మొదటి 5 పుస్తకాల్లో ఉంది. అలాగే భవిష్యత్తు గురించి అంటే ప్రవచనాలు, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మనకి ప్రకటన గ్రంథంలో ఉంది. అది ఎప్పుడవుతుందో మనకు తెలియదు, కానీ అది భవిష్యత్తు. మిగిలిన పుస్తకాలన్నీ మనకి ప్రస్తుతంకి వర్తిస్తుంది. అంటే క్రైస్తవులు ఎలా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి సమాజంలో అనే విషయాల గురించి మనకి మిగిలిన పుస్తకాలన్నీ చెప్తాయి అన్నమాట. అయితే క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప పునాదులు వేసింది పౌలు భక్తుడు. అయితే అపోస్తులైన పౌలు, ఆయన ఆల్మోస్ట్ ఒక 13 పుస్తకాలు రాశారు బైబిల్లో. అయితే అందులో నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ అయినది మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక. ఆ పత్రిక ఆయన రోమీలకి అప్పట్లో రాశారనమాట. ఏ పరిస్థితుల్లో ఆయన ఈ పత్రిక రాశారని మనం ఒకసారి చూస్తే, ఆయనకి ఒక చిరకాల వాంఛ ఉండేది. ఏంటంటే ఎప్పుడైనా ఒక రోజు నేను రోమ్ సిటీకి, ఆ పట్టణానికి నేను వెళ్ళాలి, అక్కడ సువార్త ప్రకటించాలి అనే ఆశ ఆయనకు ఉండేది. ఎందుకు ఆ రోమ్ పట్టణానికి ఆయన వెళ్ళాలనుకుంటున్నాడంటే, అప్పట్లో ఓన్లీ 3 ఖండాలు ఉండేవి: ఏషియా, ఆఫ్రికా, ఐరావ ఖండాలు అని ఉండేవి. అక్కడ ఇటలీ దేశంలో రోమ్ పట్టణం అనేది ఒక 7 కొండల మీద ఉంది. దాన్ని నిర్మించడానికి ఆల్మోస్ట్ 700 years కట్టారు ఆ సిటీని, రోమ్ సిటీని. అయితే ఒకవేళ అంత గొప్ప సిటీకి సువార్త అందితే ప్రపంచంలో ఉన్న నలుమూలల ఎక్కడికైనా సువార్త అనేది అందుతుంది అని ఆయనకు ఒక ఆశ. అందుకని ఆయన రోమ్ సిటీకి వెళ్ళాలనుకున్నాడు. అయితే ఒకరోజు పౌలు గారి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు ఫీవే. ఆ అమ్మాయి వచ్చి ఏమంది, అయ్యా నేను వచ్చే వారము రోమ్ పట్టణానికి వెళ్తున్నాను అని అంది. అయితే ఆయన ఏమన్నాడు, సరే అమ్మా నువ్వు వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చి నాకు కనిపించు అంటాడు. అయితే ఈలోపు ఆయన ఏం చేశాడు, అక్కడున్న విశ్వాసులందరి కోసము, వాళ్ళ విశ్వాసాన్ని పటిష్టం చేయడం కోసమని ఈ రోమిలకు రాసిన పత్రిక అనేది రాశాడు. అయితే పౌలు భక్తుడి కన్నా ముందు, ఆయన అక్కడికి వెళ్ళడం కన్నా ముందు అక్కడ విశ్వాసులు ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరి ద్వారా? పేతురు గారి ద్వారా. అయితే పేతురు గారు ఏం చేశారు, అక్కడ రోమ్ పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు అడిగారు, ఎవరైనా ఏసీ గురించి చెప్తున్నావు, ఏసీ అంటే ఎవరు అని అడిగారంట. అయితే ఆయనకి వీళ్ళకి ఎలా చెప్పాలి అని ఆలోచించి ఆయన పక్కన ఒక కుర్రాడు ఉన్నాడు, బాగా చదువుకున్న కుర్రాడు. ఆయన పేరు మార్కు. అయితే ఏవైతే పేతురు గారు చెప్తున్నాడో ఈ మార్కు రాశాడు. అదే మార్కు రాసిన సువార్త. అంటే రాసింది మార్కే కానీ మాటలు మాత్రం పేతురు గారి. అందుకే మార్కు సువార్త పేతురు గారి అత్తకి జ్వరం వచ్చిన దగ్గర నుంచి మొదలవుతుంది. ఎందుకంటే పేతురు గారికి అక్కడి నుంచే తెలుసు కాబట్టి. సో ఇదంతా వాళ్ళందరికీ ఒక పరిచయం ఇవ్వడం కోసమని ఈ మార్కు రాసిన సువార్త అనేది రాయడం జరిగింది. తర్వాత అక్కడ విశ్వాసులు ఉన్నారు కదా ఇప్పుడు రోమ్ సిటీలో, అక్కడ వాళ్ళకి విశ్వాసాన్ని ఇంకా బలపరచడం కోసం అనేసి ఈ రోమిలకు రాసిన పత్రిక రాశారు. ఈ రోమిలకు రాసిన పత్రిక 16 చాప్టర్స్, 16 అధ్యాయాలు ఉంటాయి. సో ఈ అధ్యాయంలో ఒక జస్ట్ 4 మెయిన్ టాపిక్స్గా ఉంటాయి. ఏంటంటే, ముందు నీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి, దాని పర్యావసానం ఏంటి, తర్వాత నువ్వేం చేయాలి. ఈ 4 విషయాలు బేస్డ్ ఈ రోమిలకు రాసిన పత్రిక అనేది రాశారు. ముందు నీ సమస్య ఏంటి, పాపము, దానికి పరిష్కారం ఏంటి, ప్రాయశ్చిత్తము, దాని పర్యావసానం పరిశుద్ధత. అయితే మనం ఏం చేయాలి, పరిచర్య చేయాలి. ఈ 4 విషయాల గురించి రోమిలకు రాసిన పత్రికలో మనం చాలా స్పష్టంగా చూస్తాము. అయితే ఇవాళ దీంట్లో మనము మారు మనసు పొందాము అనడానికి రుజువు ఎలా ఉంటుందో, మనం మారు మనసు పొందామని ఎలా ప్రూఫ్ చేయగలము అనేది ఆ విషయం గురించి మనం ధ్యానం చేద్దాము. ఒక 2 వచనాలు మనం ప్రాముఖ్యంగా ధ్యానం చేద్దాము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అయితే 4 వచనాలు ఉన్నాయి. 1, 2 వచనాలు అనేది మనకి పరిచయం. 3, 4 వచనాలు మనం ఇవాళ నేర్చుకోబోయే పాఠము. ఓకే, అయితే ఒకసారి నా వైపు చూడండి అందరూ. అయితే ముందు ఏం జరిగిందంటే, ఇద్దరికి గొడవ అయింది. ఎవరికి? దేవుడికి మనుషుడికి. దేవుడికి మనుషుడికి గొడవ అయితే ఎప్పుడైంది? అప్పుడు స్టార్టింగ్లో ఆదాము
ఉన్నప్పుడు, మొదటి మానవుడు ఉన్న దగ్గర ఆ మానవుడికి దేవుడికి గొడవ అయింది. ఏం గొడవ? దేని ద్వారా వచ్చింది? కాయ తినడం వల్ల, పండు తినడం వల్ల వచ్చింది. అయితే అప్పుడు మానవుడికి ఏమైంది దాని ద్వారా? అంటే పాపం చేశాడు. పాపం చేయడం వల్ల మానవుడికి ఏమైంది? మానవుడికి ఏమొచ్చింది? సిగ్గు వచ్చింది, భయం వచ్చింది. మానవుడికి భయం వచ్చింది. దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది మనుషుల మీద. సో ఆ గొడవ అలా ప్రొలాంగ్ అవుతూ ఒక ఎడబాటు అనేది జరిగిందనమాట. మనుషులకి దేవుడికి ఒక డిస్టెన్స్ పెరిగింది, గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మనము పాపం చేసి మనం దేవుడి దగ్గరికి మనం వెళ్ళలేము. మనమైతే దేవుడి దగ్గరికి వెళ్ళలేము కదా. అలాగే దేవుడు మన దగ్గరికి వస్తే మనము భయంగా ఉన్నాం కాబట్టి మనం పారిపోతాం. మనుషుడు పారిపోతాడు, కానీ మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. సో దీనివల్ల ఒక గ్యాప్ వచ్చేసింది మనుషుడికి దేవుడికి. అయితే తండ్రి దేవుడు రోజు ఆలోచిస్తున్నారంట, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తుంటే కుమారుడు చెయ్యెత్తి, అయ్యా నన్ను పంపించి నేను కిందకి సాల్వ్ చేసేసి వస్తానని అన్నారంట. సో అప్పుడు యేసు ప్రభు వారు మనిషి రూపంలో కిందకు వచ్చారు. అయితే ఇప్పుడు నేను చైనా నుంచి వచ్చాను అనుకోండి, నాకు ఏ భాష వస్తుంది? చైనీస్ భాష వస్తుంది. మీకే భాష వస్తుంది? తెలుగు. ఇప్పుడు నేను చైనీస్లో చెప్తే మీకు అర్థమవుతుందా? మీ తెలుగులో చెప్తే నాకు అర్థమవుతుందా? మధ్యలో ఎవరు ఉండాలి? ట్రాన్స్లేటర్, మధ్యవర్తి. ఆ మధ్యవర్తికి ఏం రావాలి? రెండు భాషలు రావాలి కదా. మీతో మాట్లాడడానికి తెలుగు, నాతో మాట్లాడడానికి చైనీస్, రెండు భాషలు రావాలి. అలాగే యేసు ప్రభు తండ్రికి మనుష్యుడికి, దేవుడికి మనుష్యుడికి మధ్యవర్తిగా వర్తిస్తున్నప్పుడు ఆయన ఒకేసారి రెండు అయి ఉండాలి. అటు తండ్రితో మాట్లాడడానికి దేవుడై ఉండాలి, ఇటు మనుషులతో మాట్లాడడానికి మనిషి అయి ఉండాలి. ఆయన దేవుడు తర్వాత భూమి మీదకి వచ్చి ఓన్లీ మనిషికిలా కాదు కదా, ఒకటే టైంలో ఒకటే సమయంలో ఆయన దేవుడు ఇటు మనిషి, ఈ చేతితో దేవుడిని పట్టుకున్నారు, ఈ చేతితో మనిషిని పట్టుకొని మన ఇద్దరిని జతపరిచారు. అందుకే మనం ఆయన అంటాము, మన తరఫున తండ్రితో వాదించే ఉత్తరవాది. ఉత్తరవాది అంటే ఒక లీడర్ కానీ ఒక లాయర్ కానీ, అంటే మన తరఫున దేవుడితో మాట్లాడే ఉత్తరవాది అని అంటాము. అయితే ఆయన ఏదైనా ఒక పార్టీకి సంబంధించిన వాడ కాదు కదా, ఇద్దరు పార్టీస్కి సంబంధించి మధ్యలో ఉండి ఇద్దరిని ఒక డెసిషన్, ఒక స్టేట్మెంట్ మీదకి రావడానికి ఆయన సహాయం చేస్తాడు. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు మాకు గొడవ అయింది అనుకోండి, ఇప్పుడు నేను ఒక ఫ్యాక్షన్స్ లీడర్ అనుకోండి, మీరు నాకు కొంచెం భయపడతారు కదా, అమ్మో ఏం చేస్తుందో అని భయపడతారు, నా చేతిలో కత్తుందో గన్నుందో భయపడతారు. అయితే ఇప్పుడు ఒక మోషే లాంటి వారు వచ్చి మీతో చెప్తారా, పర్లేదండి ప్రీతి నాకు తెలుసు, నేను మాట్లాడేస్తాను, ఏం కాదు అని అంటే మీకు కొంచెం ధైర్యం వస్తుందా? మీరు ఎవరి వైపు చూస్తారు? మోషే గారి వైపు చూస్తారు. అయ్యా నువ్వే నాకు దిక్కయ్యా, దీంట్లో నుంచి బయటపడేసి నన్ను మీరు మోషే వైపు చూస్తారు. అలాగే మనము దేవుని వైపు, అంటే తండ్రి వైపు మనం చూడలేము కాబట్టి మనము కుమారుని వైపు చూస్తాం. అందుకే కుమారుడైన యేసుక్రీస్తు ఏమన్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నేనే మార్గము అని అన్నాడు. నేనే మార్గము, అందుకని ఆ మాట అన్నాడు. అయితే మనం ఒకసారి మొదటి వచనం చూద్దాము. 5వ అధ్యాయం మొదటి వచనం, రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి విశ్వాస మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానము కలిగి ఉండదు. అయితే విశ్వాసం ఉంటే సమాధానం ఎలా కలుగుతుంది మనకి అనేది ఒక డౌట్ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను చనిపోయాను అనుకోండి, తీర్పు దినానికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎదురుగుండా నాకు తండ్రి ఉన్నారు, నేను ఇక్కడ ఒక కోర్ట్ అనుకోండి, ఎదురుగుండా తండ్రి ఉన్నారు, నేను ఒక పక్కన ఉన్నాను. నా ఎదురుగుండా సాతానుడు వచ్చి ఒక ఎల్సీడీలో డిస్ప్లే చేస్తున్నాడు, ఇవ్వండి ప్రభు ఈ ప్రీతి చేసిన పాపాలన్నీ ఇక్కడ ఉన్నాయి, ఇన్ని పాపాలు చేసింది కాబట్టి పరలోకానికి ఎలా తీసుకెళ్తూ నాకు పంపించేసి అని అంటారు. అయితే తండ్రి దేవుడు నా వైపు చూసి ఏమ్మా నిజమేనా అంటే అవునయ్యా పాపాలను నేనే చేశానని అన్నాను అనుకోండి. సరే మరి ఏం చేద్దామంటే నేను ఈలోపు అంటాను, అయ్యా ఒక నిమిషము నా తరపున వాదించడానికి ఒక ఆయన నేను తీసుకొచ్చానంటే సరే ప్రవేశపెడతారు. వస్తాడు యేసు ప్రభు వారు వస్తారు. యేసు ప్రభు వారు వచ్చి మై లార్డ్ నా క్లయింట్ ప్రీతి గురించి చెప్పిన విషయాలన్నీ, సాధారణ చెప్పిన విషయాలన్నీ నిజమే, సూర్యుని కింద చేయాల్సిన ప్రతి పాపం చేసింది దుర్మార్గురాలు పాపురాలు, కానీ అంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి. కానీ మన రాజ్యాంగ ప్రకారం ఒక లిటిగేషన్ ఏంటంటే ఎవరికైనా పాపాలు చేసినప్పుడు ఒకసారి శిక్ష కదా. అయితే ఈ తిన పాపాలకి ఆల్రెడీ శిక్ష అయిపోయింది.
అవునా, ఎలా అంటే తారీఖు చెప్తాను. నేను 17వ ఏప్రిల్ 2022 నేను బాప్తిజం తీసుకున్న రోజు. అయితే ఆ రోజు నాకు ప్రీతికి జరిగిన కాన్వర్జేషన్లో తను తన పాపాలని నా మీద మోపేసి సంతకం పెట్టేసింది. తన పాపాలని నా మీద వేసుకొని సిలువలో నేను శిక్ష పొందేశాను. సో దానికి శిక్ష అయిపోయింది. ఈ కేసు క్లోజ్ అయిపోయిందా? బాగుంది కదా. కేసు క్లోజ్. నేను నన్ను హెవెన్కి పరలోకానికి పంపించేస్తారు. సో ఎవరి తరపున యేసు ప్రభు వాదిస్తారంటే ఎవరైతే సంతకం పెట్టి మన పాపాలని ఆయన మీద మోపేసి సంతకం పెడితే వాళ్ళ తరపున మాత్రమే యేసు ప్రభు వాదిస్తారు. అంటే మన పాపాలు ఆయన మీద మోపడం అంటే ఏంటి? ఫస్ట్ ప్రాయశ్చిత్తం, మారు మనస్సు, ఇవన్నీ మనం పొంది మనం సంతకం పెట్టేస్తే మన తరపున ఆయన వాదించి మనల్ని పరలోకానికి చేర్చుకుంటారు. ఒకటో వచనం ఇంకోసారి చదువుదాం ఇప్పుడు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలుగును. అంటే ముందు మనము యేసు ప్రభు మీద విశ్వాసం పెట్టామా? విశ్వాసం పెట్టి మన పాపాలన్నీ ఆయన మీద మోపేసిన తర్వాత ఆయన వల్ల మనకి ఏమొచ్చింది? పవిత్రత. ఎలా? మన పాపాలకు ఆయన శిక్ష పొందాడు కాబట్టి. అలాగే మనకి తండ్రిని మనల్ని దగ్గర చేశాడు. ఆ గ్యాప్ని ఫిల్ చేసేసి మనల్ని దగ్గర చేశారు కాబట్టి మనకి సమాధానం కలుగుతుంది. అదే ఈ మాట, విశ్వాసం ఉంటే మనల్ని యేసుక్రీస్తు ద్వారా తండ్రితో మనకి సమాధానం కలుగుతుందని మొదటి వచనం చెప్తుంది. అంటే మనము ఇప్పటికైనా మనం ఒకవేళ మన పాపాలను ఒప్పుకోకపోయినప్పటికీ ఇదైనా ఒక టైం మన పాపాలను ఒప్పుకొని యేసు ప్రభు దగ్గర మనము ప్రాయశ్చిత్తం పొందితే దీన్నే మనము రక్షణ అంటాము, దీన్నే సాల్వేషన్ అంటాము. నీతిమంతులుగా తీర్చబడడం అంటే జస్టిఫికేషన్ అని అంటాము. 2వ వచనం చూద్దాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అయితే మనము జీవం కలిగింది ఏదైనా, పుట్టింది ఏదైనా పెరగాలి. జీవం కలిగింది ఏదైనా వ్యాప్తి చెందాలి. మనలో ఉన్న సెల్స్ అయినా కూడా, మన బాడీ అంతా కణాలు ఉంటాయి. ఈ సెల్స్ అయినా ఒక 4 నిమిషాల తర్వాత చచ్చిపోయే ముందు ఇంకో 2 సెల్స్ని తయారు చేసి చచ్చిపోతుంది. ఎందుకంటే దానికి జీవం కలది. సో మనం కూడా జీవం కలిగిన వారమైతే వ్యాపింపబడాలి. ఎలాగో 3వ వచనం చూద్దాము. మరియు అంతేకాదు శ్రమ, ఓర్పు, పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమలయందును అతిశయపడుతును. అయితే ఇప్పుడు మనము ప్రాయశ్చితం పొందితే, మారు మనసు పొందితే, రక్షింపబడితే, యేసుక్రీస్తుని అంగీకరిస్తే మనకి ఈ 4 స్టేషన్స్ ఉంటాయంట. 4 స్టేషన్స్ అంటే ఇప్పుడు మనము ఒక ప్రయాణం, ఒక ట్రైన్లో వెళ్తున్నాము. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళాలి. దానిలో మనకి స్టేషన్స్ అనేవి వస్తాయి కదా, స్టాప్స్ అనేవి వస్తాయి. అలాగే ఇక్కడ మనకి 4 స్టేషన్స్ ఉన్నాయి. ఏంటంటే మొదటిది శ్రమ, 2వది ఓర్పు, 3వది పరీక్ష, 4వది నిరీక్షణ. ఒక్కొక్క స్టేషన్ గురించి మనం కొంచెం ధ్యానం చేసుకుంటాము. అయితే ఈ ప్రయాణం ఏంటి? విశ్వాసం నుండి నిరీక్షణ వరకు వెళ్ళడానికి మనం మధ్యలో ఏమేమి దాటాల్సి వస్తుందో అనేది ఈ స్టేషన్స్ అనేది మనకి తెలుస్తుంది. అయితే మనం ఫస్ట్ స్టేషన్స్ రావాలంటే మనం ఒక ప్లేస్ నుండి స్టార్ట్ అవ్వాలి కదా. ఆ ఫస్ట్ ప్లేస్ అనేది ప్రాయశ్చిత్తం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఈ మైక్ విరగొట్టేశాను, నన్ను ఏమడుగుతారు? డబ్బులు కట్టమని అడుగుతారా? అంటే చర్చ్ అడగకపోయినా నార్మల్గా అడుగుతారు కదా, డబ్బులు కట్టమని అడుగుతారు. అంటే ఇప్పుడు నేను కట్టలేని స్థితిలో ఉన్నాను, నన్ను నా మీద జాలిపడి ఎవరన్నా ఒకళ్ళు వచ్చి కట్టారు అంటే ఇప్పుడు నా లెక్క వాళ్ళు తీర్చేశారు కదా. అంటే నేను పాపం చేశాను, నేను ప్రాయశ్చిత్తం పొందాలి, నేను పొందలేని స్థితిలో ఉన్నాను కాబట్టి ప్రభు వచ్చి నా ప్లేస్లో ఆయన శిక్ష పొందాడు, ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించేశాడు. సో ఈ ఫస్ట్ ప్లేస్ నుండి ప్రాయశ్చిత్తం చెల్లించేశాడు కాబట్టి నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ స్టేజెస్ ఏంటి? ప్రాయశ్చిత్తం నుండి మనము శ్రమంలోకి అంటే పోరాటాల్లోకి వస్తాం.
అదేంటి ప్రభు ఇప్పుడే మనం మారు మనసు పొందని అప్పుడే పోరాటాలు ఏంటి ఇదే కట్టాలి అని మనం అనుకోవచ్చు. కానీ పోరాటం అనేది చాలా మంచిది. ఎలాగో మనం కొన్ని మాటలు చూసుకుంటాము. అయితే ఇప్పుడు మనం పోరాటాలు అనేది చూసుకుంటే బయట నుంచి కాకుండా మనకి లోపల నుంచి ఎక్కువ పోరాటాలు వస్తాయి. నేను మారు మనసు పొందక ముందు ఇదివరకు నేను సినిమాలు చూసేదాన్నేమో, తాగేదాన్నేమో, జూదం ఆడేదాన్ని, లోకంలో ఎక్కువ ఉండేదాన్నేమో. కానీ మారు మనసు పొందిన తర్వాత అవన్నీ ఆలోచన నాకు రావని కాదు, మనకి లోపల ఒకటి ఉంటుంది. ఏంటంటే మారు మనసు పొందిన తర్వాత యేసుప్రభు వచ్చి నాలో ఉంటాడు. యేసుప్రభు అక్కడే కృపాశంలో ఉంటాడు, కానీ ఆయన ఒక మీడియేటర్ని పంపిస్తాడు నా దగ్గరికి. ఎవరైనా పరిశుద్ధాత్ముడు దేవుని నాలో పంపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని నాలో పంపించినప్పుడు నేను ఏదన్నా నాకు పాపకు ఆలోచన నాకు వచ్చింది అనుకోండి, నాకు ఒక తలంపు వస్తుంది, చెయ్యాలా వద్దా. ఇదే మనకి మారు మనసు. ఇంతకు ముందు మనం చెయ్యాలా వద్దా అని అనుకునే వాళ్ళం కాదు. ఏదో తలంపు వస్తే చేసేసేవాళ్ళం మారు మనసు పొందక ముందు. కానీ పొందిన తర్వాత చెయ్యాలా వద్దా, దేవుడు ఏమనుకుంటాడు, నేను మారు మనసు పొందాను కదా, ఇది కరెక్టేనా అన్న ఆలోచన మనకు వస్తుంది కదా. ఏదన్నా చెడ పని చేసిన తర్వాత ఒక టెన్షన్ వస్తుంది కదా. అదే మనకి ప్రూఫ్ ఏంటంటే మనం మారు మనసు పొందామని. అదే మనకి ఒక రుజువులాగా ఉంది. అయితే మనం ఇక్కడ ఒక లైన్ చూద్దాము ఫస్ట్. అంతేకాదు శ్రమ ఓర్పును, అంటే ఇప్పుడు ఫస్ట్ శ్రమ అనేది మనకి మ్యాండేట్, కన్ఫామ్గా అది మనకి రావాల్సింది. అసలు మనకి పోరాటం ఎందుకు, పోరాటం రావాలా, కంపల్సరీ రావాలంటే రావాలి. ఇప్పుడు ఒక బంగారు నెక్లెస్ నేను మీకు ఇచ్చాను, దానికి ఇంత బొగ్గు పెట్టి ఇచ్చాను, మీరు తీసుకుంటారా? బొగ్గు పెట్టిస్తే మీరు తీసుకుంటారా? అదే దాని ప్లేస్లో నేను డైమండ్ స్టోన్ పెట్టిస్తే తీసుకుంటారు. ఆ బొగ్గుని కరిగిస్తేనే మనకి డైమండ్ వస్తుంది. బొగ్గు మీద ఒక ప్రెషర్ పెట్టి ఒక హీట్ ఉత్పత్తి చేస్తేనే మనకి దాంట్లో నుంచి డైమండ్ వస్తుంది. కానీ బొగ్గుని మనం ఇష్టపడము, కానీ ఆ డైమండ్ స్టోన్, ఆ వజ్రాన్ని మనము ఇష్టపడతాము. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఒత్తిడి కలిగిస్తాడు, ఒక పోరాటాన్ని మనకి ఇస్తాడు. ఆ పోరాటం వల్లే మన జీవితాలన్నీ వజ్రాలలాగా మెరుస్తాయి అన్నమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషి దగ్గర 2 బాతులు తెలుసు కదా, 2 బాతులు ఉన్నాయన్నమాట. ఒక రోజు ఆయన లేనప్పుడు ఒక కుక్క వచ్చి ఒక బాతును తినేసి ఇంకో బాత రెక్కలు కొట్టింది. అయితే ఈ మనుషుడు వెళ్ళి చచ్చిపోయిన బాత వెనకాల పడతాడా, బ్రతుకున్న బాత వెనకాల పడతాడా? చచ్చిపోయిన బాత వెనకాల పడతాడా, బ్రతుకున్న బాత వెనకాల పడతాడా? బ్రతుకున్న బాత. ఎందుకంటే చచ్చిపోయింది, ఆల్రెడీ చచ్చిపోయింది కాబట్టి. బ్రతుకున్న దాన్ని ఎలా కాపాడుకోవాలో చూస్తాడు. అలాగే మనము బ్రతికిన వారం అయితే, క్రీస్తులో బ్రతికిన వారం అయితే మన వెనకాల 2 పడతారు. ఒకరు పరిశుద్ధాత్ములు, ఇంకొకరు సాతాను. చచ్చిన వారి వెనకాల పడరు, మా పార్టీలే ఎప్పుడైనా చూసుకోవచ్చని వదిలేస్తాడు. కానీ బ్రతికిన వారి వెనకాల సాతాను, పరిశుద్ధాత్ములు 2 పడతారు. ఎందుకు? అట్రాక్ట్ చేసుకోవడానికి. మనం ఎవరి మాట వింటున్నామో మనము ఒకసారి చూసుకుంటాం. అయితే ఓర్పు, నెక్స్ట్ సెకండ్ స్టేజ్కి వెళ్తే శ్రమ ఓర్పు పరీక్షిస్తుంది. ఓర్పు అంటే మనం ఇక్కడ పట్టుదల చూసుకోవచ్చు. బైబిల్లో ఒక 4 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, 4 రకాల మనుషులు ఉన్నారు సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేయగలవారు. అయితే ఒకళ్ళేమో పారిపోతారు, ఇంకొకరు నిద్రపోతారు, ఇంకొకరు పోరాడతారు, ఇంకొకరు అనవసరంగా బాధిస్తారు. పారిపోయే వారు ఎవరిని చూస్తే ఏరియా గారు కొండ నుంచి ముందుకు వచ్చినప్పుడు జెజబెల్ని నేను చంపేస్తానంటే అయ్యా దేవుడా అని దేవునికి నమ్మకుండా ఆయన పారిపోతాడు. ఆ సిచ్యువేషన్లో ఆయన పారిపోతాడు. మోషే గారు 2వ కేటగిరీ, ఏంటి? నిద్రపోవడం. 40 సంవత్సరాలు ఆయన నిద్రపోయాడు, అంటే నిజంగా నిద్రపోవడం కాదు, అలా నిద్రపోయాడు. 3వది అనవసరంగా ఆర్గ్యూ చేసేవారు. ఆయన గిడియోన్ మిద్యాన్ పట్టణానికి వెళ్ళమంటే ఆయన అసలు దేవుడు ఉంటే నాకు ఇవన్నీ జరిగేవా అని అనవసరమైన బాధలను చేశాడు. 4వది ఎదుర్కొనేవారు. ఎవరంటే యోబు గారి పట్టుదల గురించి మనకు తెలుసు కదా. అన్నీ పోయాయి, ఏమి లేదు, ఒళ్ళంతా కురుపులతో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడి చేయి వదలలేదు. తన భార్య వచ్చి దేవుని దూషించమని చెప్పినా కూడా ఆయన దేవుని వదలకుండా పట్టుదల కలిగి ఉన్నారు. సో ఈ పోరాటం, ఈ శ్రమల్ని మనం ఎదుర్కోవడానికి మనకి పట్టుదల కూడా అవసరము. అయితే ఇప్పుడు మనము ఈ పోరాటం నుంచి మనము బయటికి రావాలంటే ముందు మనకి పట్టుదల కావాలి, నిలకడగా జీవించాలి. ఇప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు మనము పడిపోతాం కదా, ఎవరైనా పడిపోతాం 2-3 సార్లు, కానీ తిరిగి లేస్తామా లేదా? లేస్తాం, ఖచ్చితంగా లేస్తాం. అలాగే
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషి దగ్గర ఒక గొర్రె, ఒక పంది ఉంది. బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ రెండు కింద బ్రిడ్జ్ కింద ఉన్న నది మీద పడిపోయాయి. సో ఆయన కిందకి చూసేసరికి గొర్రె ఏమో దులుపుకొని వచ్చేసింది, కానీ పంది మాత్రం అక్కడే ఉంది. ఎందుకు అక్కడే అంటే గొర్రెతుంది కాబట్టి పంది అక్కడే ఉంది. ఏ పని నువ్వు రాలేదంటే నేను నన్ను అంటావేంటి, ఇక్కడ ఇన్ని పనులు ఉన్నాయి చూడు, అవి కూడా అక్కడ నేను ఇక్కడ ఉన్నాను, ఏమవుతుందో అని అన్నట్ట. అంటే ఇప్పుడు మనము పాపంలో కావాలని పడకపోయినా పడతాము, పడి తిరిగి నేర్చుకునే వాళ్ళు తిరిగి లెగుస్తారు. అలా కాదు వాళ్ళు ఇలానే చేశారు, వీళ్ళు ఇలానే చేశారు, నేను చేస్తే ఏముందిలే అని మనము పంది స్వభావం కలిగి ఉండకూడదు. గొర్రె స్వభావం కలిగి మనము తిరిగి లేచి మళ్ళీ ప్రాయశ్చిత్తం నుంచి మళ్ళీ మొదటి నుంచి రావాలని పాటించడం చేస్తుంది. ఒక మాట చూద్దాం. యోగ గ్రంథంలో 13వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతులు. చాలా ఇలా పట్టుదల గురించి ఇక్కడ మనకి చాలా స్పష్టంగా, చాలా కాన్ఫిడెంట్గా ఈ మాట చెప్తున్నాడు. అయితే ఇప్పుడు స్టేషన్ 3కి వెళ్దాం. స్టేషన్ 3 ఏంటంటే పరీక్ష. హల్లెలూయా. స్టేషన్ 3 ఏంటి? స్టేషన్ 1 ఏంటి? స్టేషన్ 2 శ్రమ, ఓర్పు. మూడవది పరీక్ష. పరీక్ష అంటే మనల్ని పరీక్ష తర్వాత మనకి పవిత్రత వస్తుంది, అందుకని మనల్ని పరీక్షిస్తారు. ఇప్పుడు నేను అందరం చదువుకున్నాం కదా, చదువుకున్న తర్వాత మనకి ఏముంటుంది? స్కూల్ అయిపోయాక ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. ఎందుకు? ఎవరు నిజంగా చదివారు, ఎవరికి చెప్పింది అర్థమైంది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం పరీక్ష అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ మైక్ పట్టుకున్న వెంటనే నేను ఏం చేస్తున్నాను? పరీక్షిస్తున్నాను. పని చేస్తుందా లేదా అని పరీక్షిస్తున్నాను. మనం వాడే ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువుని ముందు మనం పరీక్షించి తీసుకుంటాం కదా, అలాగే దేవుడు కూడా మనల్ని చాలా విషయాల్లో పరీక్షిస్తాడు. ఎందుకు? దేవుడికి తెలియడం కోసం కాదు, కానీ మన సామర్థ్యం ఏంటో మనకి తెలియడం కోసము, ప్రపంచానికి తెలియడం కోసము, అలాగే సాతానికి తెలియడం కోసం. యోగా విషయంలో అదే జరిగింది. దేవునికి సాతానికి సమరం జరిగింది. అయితే దేవుడు సాతానికి అన్ని విషయాల్లో పర్మిషన్ ఇచ్చాడు. కేవలం ఆయన జీవితం, ఆయన లైఫ్ని తప్ప ఏదైనా తీసేసుకో, ఆయన ప్రాణం తప్ప ఏదైనా తీసేసుకో అని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. చివరికి ఎవరు గెలిచారు? దేవుడు గెలిచారా? సాతాను గెలిచారు? దేవుడే గెలిచాడు. ఆ పరీక్షలో యోగు గారు నెగ్గడం వల్ల ఆయన సామర్థ్యం ఏంటో మనకి ఇప్పటి వరకు మనము ఆయన గురించి మాట్లాడుకుంటాము. యోగు గ్రంథం 23:10 చూద్దాము. ఒక మాట చాలా గొప్పగా అన్నాడు ఆయన. 23 నేను నడుచు మార్గం ఆయనకు తెలియదు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్ల కడగలను. అంటే నేను నడుచు మార్గం ఆయనకు తెలియదు, నేను శ్రమలో ఉన్నానని పరీక్షింపబడుతున్నా కూడా ఆయన నన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే నాకు తెలుసు ఆ విషయం, నేను ఎంత సాతాను చేతిలో ఉన్నా కూడా ఆయన నన్ను విడిచిపెట్టాడని ఈయన ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు. అయితే దేవుడు మన శ్రమలను తీయడు, మన పోరాటాలను తీయడు, వాటిలో నుంచి మనం వెళ్ళడానికి ఆయన చూస్తాడు. ఎందుకు? శ్రమ తర్వాత మనకి ఒక ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు మనము రన్నింగ్ రేస్లో ప్రైజ్ తీసుకోవాలంటే పరిగెత్తాలా, అక్కడికి కూర్చోవాలా? పరిగెత్తాలి, ఖచ్చితంగా పరిగెత్తాలి. సో ఆ శ్రమ నుండి మనం వెళ్తేనే ఆఖరికి మనకు ఒక ప్రైజ్ ఉంటుంది, ఒక రివార్డ్ ఉంటుంది. ఆ ఫలితం కోసం మనకి ఈ శ్రమ నుండి మనల్ని తీసుకెళ్తాడు. అలాగే ఇప్పుడు 4వ స్టేషన్ చూద్దాము. 4వ స్టేషన్ ఏంటంటే నిరీక్షణ. అయితే పౌలు గారు ఏమంటారు? శ్రమలో కూడా ఆనందించండి అంటాడు. ఎందుకు శ్రమలో కూడా ఆనందిస్తాడు? యోగు గారు చెప్పారు కదా, నేను ఏ మార్గంలో ఉన్నా కూడా యేసు ప్రభు దేవుడు నాతో ఉంటాడు, ఆయన చేతిలోనే నేను ఉన్నాను, ఆయన నాకు దీని తర్వాత ఆయన నాకు ఒక ఫలితం ఇస్తాడు, ఒక బహుమానం ఇస్తాడు. కాబట్టి నేను ఆయన నన్ను జీవ గ్రంథము బుక్ ఆఫ్ లైఫ్లో ఆయన నన్ను రాస్తాడు. కాబట్టి నేను నా శ్రమలలో కూడా ఆనందిస్తాను అని ఈయన చెప్తాడు. ఆ నిరీక్షణ నాలో ఉంటే, ఈయన శ్రమలలో కూడా నన్ను తప్పిస్తాడు అని ఆ నిరీక్షణ నాలో ఉంటే, నేను ఏ పోరాటమైనా సంతోషంగా పోరాడగలను, ఏ శ్రమ అయినా సంతోషంగా ఎదుర్కోగలను. అయితే ఈ కొన్ని మాటలతో నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మ
జరుగుతుందో, ఒక పోరాటం జరుగుతుందో, ఇది తప్పు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, అలాంటి ఆలోచన మనకు వస్తుందో, వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్. అలాంటి ఆలోచనలు మనలో ఉంటేనే మనం మారు మనసు పొందామని. లేకపోతే పాపం చూసిన వెంటనే చేసేస్తున్నామంటే మనం మారు మనసు నిజంగా పొందినట్టు కాదు. చెయ్యాలా వద్దా, చేస్తే ఎలా ఉంటుంది, దేవుడు ఏమనుకుంటున్నాడు, నాకు ఏం శిక్ష ఉంటుంది, ఇలాంటి ఆలోచనలు మనలోకి వస్తేనే నిజంగా మనము మారు మనసు పొందినట్టు. అయితే ఈ మారు మనసు పొందాలి, ఈ పవిత్రాత్మను, పరిశుద్ధాత్మను మనము గెలిచేలా చేయాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మతో సహవాసంలో ఉండాలి, ఎప్పుడు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, అలాగే ఆయనతో ఒక రిలేషన్షిప్ అనేది మనము మెయింటైన్ చేయాలి. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగిస్తాను. ఒక అడ్వర్టైజ్మెంట్, ఆల్ అవుట్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం కదా, ఆల్ అవుట్ అది మనము ఎప్పుడు పెట్టాలని చెప్తారు? 6 o'clock ముందు, అంటే దోమలు రావడం కన్నా ముందు పెట్టాలి. పెట్టేస్తే దోమలు రాకుండా చూసుకుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే పోలియో డ్రాప్స్ మనకి ఎక్కడ వేస్తారు? పోలియో చుక్కలు వేస్తారు కదా చిన్నప్పుడు, అంటే పోలియో రాకుండా ఉండడానికి వేస్తారు. పోలియో వచ్చిన తర్వాత వేస్తే ఉపయోగం ఉండదా? అలాగే శోధనలో పడక ముందే మనము ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. శోధనలోకి వచ్చిన తర్వాత మనకి పెద్ద ఉపయోగం ఉండదు, బైబిల్ చదివితే పెద్ద యూజ్ ఏమి ఉండదు. అయితే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయండి అని మనకి భక్తుడు చెప్తున్నాడు. అలాగే ఒక్క వచనం చూద్దాము, కీర్తనలు 119. కీర్తనలు 119, 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉంటాను. అంటే పోలియో రాకముందు వ్యాక్సిన్ వేసుకున్నాను, దోమలు రాకముందు ఆర్డర్ పెడుతున్నాను. నేను పాపం చేయక ముందు, శోధనలో పడక ముందే నేను నీ వాక్యం నాలో ఉంచుకుంటాను అని ఈయన చెప్తున్నాడు. సో కాబట్టి పోరాటాలు వస్తే పోరాటాలు మంచిదే. పోరాటంలో గెలవాలంటే ఏం చేయాలని చెప్పాను. పోరాటము ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది చెప్పాను. అయితే ఈ పోరాటం మనల్ని లాస్ట్కి నిరీక్షణలోకి నడిపిస్తుంది. సో నిరీక్షణ ఏం చేస్తుంది? నిరీక్షణ అంటే ఏంటి? మనకి దేవుడికి ఉన్న సంబంధము స్ట్రాంగ్గా ఉందని, బలంగా ఉంది, పటిష్టంగా ఉంది అని ఒక ప్రూఫ్, ఒక రుజువు. సో నిరీక్షణ ఎవరికి ఉంటుంది, ఎలా ఉంటుందని ఒకటి చెప్పేసి ముగిస్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంగ్లాండ్లో ఒక ఇన్సిడెంట్ ఇది. సో ఇంగ్లాండ్లో ఒక చిన్న పాప నిలబడింది, పేమెంట్ ఫుట్పాత్ మీద నిలబడింది. సో తను ఏం చేస్తుంది, అక్కడ నిలబడింది, 15 years కన్నా చిన్నపిల్ల. సో పోలీస్ ఆయన వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ నుంచున్నామంటే బస్సు ఇక్కడ ఆగుతుంది, అందుకే నుంచుందంటే బస్సు ఆగే స్థలం ఇది కాదు, ముందు ఆగుతుంది అని చెప్తే అమ్మాయి కాదు ఇక్కడే బస్సు ఆగుతుంది మీరు చూడండి అంటే ఆ పోలీస్ ఆయన కొంచెం దూరం వెళ్ళి ఆయన నుండి గమనిస్తుంటే కొంచెం సేపు అయ్యాక బస్సు నిజంగా వచ్చి అమ్మాయి ముందు నుంచుంది. సో పోలీస్ ఆయన కోపంగా వచ్చి ఏమైనా బస్ స్టాప్ ఇక్కడ ఎందుకు ఆపుతున్నావు అని అంటే ఆ అమ్మాయి నా కూతురు అయ్యా, అందుకే నేను ఇక్కడ ఆపాను అని అంటారు. అంటే ఆ అమ్మాయి కూతురు కాబట్టి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి ఉంటే బస్సు అక్కడికి వస్తుంది. అలాగే దేవుడు మన తండ్రి, మన దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మన కొరకు వస్తాడో రాడో అని డౌట్ లేదు. మనం ఎక్కడుంటే ఖచ్చితంగా అక్కడికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైనా రావచ్చు. మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. దానికన్నా ముందు మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, మారు మనసు పొందాలి. ఈ 4 స్టేషన్స్ నుంచి మనము దాటాలి, నిరీక్షణలో ఉండాలి. సో ఇప్పుడు ఈ 4 స్టేషన్స్లో మనం ఏదైనా ఒక స్టేషన్లో ఉన్నా కూడా మనం కరెక్ట్ రూట్లో ఉన్నట్టే. కాదు ఇవేమి నాకు లేవు అంటే మనము తప్పటి రూట్లో ఉన్నాము, రాంగ్ రూట్లో ఉన్నాము. ఇవి మనము సరి చేసుకునే సమయము ఇదే. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాల్సి